మనిషికి జీవితంలో ఆశ అనేది ఉండాలి, ఆట విడుపు అనేది ఉండాలి, జీవితంలో కాస్త విరామం కావాలి అనేటువంటి తలంపు ఉండాలి, కాస్త నేను వినోదాన్ని పొందుతాను, కాస్త ఎంజాయ్ చేస్తాను అనేటువంటి ఆలోచన దృక్పథం ఉండాలి. కానీ ఏదైతే ఆశతో కూడుకున్నటువంటి వినోదంతో కూడుకున్నటువంటి కోరిక కనుక విపరీతంగా మారితే జీవితంలో ఎలాంటి భారీ నష్టాలు మిగులుతాయి. మరి వినోదం అనేది ఎంత మేరకు ఉంటే మన జీవితంలో బాగుంటుంది, విపరీతమైనటువంటి వినోదం తెచ్చేటువంటి నష్టాలు ఏమిటి? అందరం సంతోషం కావాలి అని కోరుకుంటాము, ఆట విడుపు కావాలి అని ఆశపడతాము. కానీ అదే ఆట విడుపు, వినోదము, ఆనందం కోసం మనం వెంపర్లాడుతూ విపరీతమైనటువంటి పోకడలు పోతే మన జీవితం ఎలా భారీ పతనానికి దారి తీస్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. చాలా వరకు మనం కష్టపడి పని చేసిన తర్వాత కాస్త ఆట విడుపు కోరుకుంటాం. అలాగే నూతన ఆనందం కోసం, సంతోషం రెట్టింపు అవ్వటం కోసం కాస్త వినోదాలని, విందులని ఆస్వాదిస్తూ ఉంటాం. ఇది ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉంటే బాగుంటుంది. కానీ కష్టపడింది ఇంతైతే వినోదం మాత్రం ఇంత కావాలి అని కోరుకుంటారు. చెమటోడ్చింది ఇంతైతే ఆనందాన్ని, ఆట విడుపుని మాత్రం మరింతగా కావాలని కోరుకుంటూ ఉంటారు. బాధ వచ్చిన ఆట విడుపు కావాలంటారు, సంతోషం వచ్చిన ఆట విడుపు కావాలంటారు. ఏది జరిగినా విందులు, చిందులు, వినోదాలు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇలా విందులు, వినోదాలు అధికంగా కోరుకునేటువంటి వాళ్ళ జీవితం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో నేను మీకు ఒక కథ ద్వారా వివరిస్తాను. కష్టపడి పనిచేసేటువంటి తేనెటీగల గుంపంతా కూడా ఒకరోజు అనుకున్నాయట, కష్టపడి తేనెనంతా సమకూర్చాం కదా, మనం ఇన్ని రోజులు కష్టపడి పనిచేసాము, ఈరోజు మాత్రం విరామం తీసుకొని కాస్త తేనెని ఆస్వాదిద్దాము అని చెప్పి అనుకున్నాయట. తేనెటీగలన్నీ కలిసి గుంపుగా చేరి ఒక చోటనంతా తేనెని నింపి దాని చుట్టుగా అంచుల వైపుగా చేరి తేనెని ఆస్వాదిస్తూ ఉన్నాయట. కొద్ది కొద్దిగా తేనెను ఆస్వాదిస్తూ అంచున కూర్చొని ఉన్నాయట. కానీ అందులో విపరీతమైనటువంటి ఆట విడుపు, వినోదం కోరుకున్నటువంటి ఒక తేనెటీగ వీళ్ళందరూ ఏంటి ఇలా అంచున కూర్చొని కొద్ది కొద్దిగా ఆస్వాదిస్తున్నారు, నేను చూడు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి కావలసిన రుచికరమైనటువంటి తేనెని ఆస్వాదిస్తాను, చాలా కష్టపడిపోయాను, నాకు కాస్త రుచికరమైనటువంటి తేనె కావాలి, అంతేకాదు నేను వీళ్ళందరికన్నా చాలా తెలివైన దాన్ని, చాలా కష్టపడి పనిచేశాను అంటూ తనలో తాను మురిసిపోతూ మధ్యలో వెళ్ళి చక్కగా తేనెని ఆస్వాదిస్తూ ఉందట. అలా కొంతసేపు తేనెని ఆస్వాదించిన తర్వాత దానికి తెలియకుండానే నెమ్మదిగా దాని కాళ్ళు తేనెలోకి మునిగిపోవటం, కాళ్ళు బరువుగా మారిపోవటం, ఇక అక్కడుంచి లేచి రావటానికి సాధ్యం కాక ఆ తేనెలోనే పడి మునిగి చనిపోవటం జరుగుతుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ, ఎంత చెమటోడ్చినప్పటికీ, ఎంత రుచికరమైనటువంటి వినోదంతో కూడుకున్నటువంటి ఆట విడుపు కావాలనుకున్నప్పటికీ దానికి కూడా కొంత పరిధి అనేది ఉంటుంది. పరిధి దాటి ఆస్వాదన చేయటం ఏదైనా కూడా ప్రమాదంతో కూడుకున్నటువంటిదే. మనం చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాము, అందరూ నలుగురు ఆనందంతో కూర్చోగానే విపరీతమైనటువంటి తాగడాలు, తినటాలు, విపరీతమైనటువంటి ఆటలు, చిందులు ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ అది తెలియకుండానే విపరీతంగా మారిపోయి మనకి గొడవలని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి విపరీతంగా తాగడం వల్లనో, విపరీతంగా తినటం వల్లనో అనారోగ్యాలకి గురి అయ్యి మళ్ళీ హాస్పిటల్లో డబ్బులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. మరికొన్ని చోట్లయితే వినోదం పాలు ఎక్కువైపోయి ఒకరికొకరు గొడవ పడుతూ నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను కష్టపడ్డాను అంటే నేను కష్టపడ్డాను, నేను ఇలా చేశాను అంటే నేను ఇలా చేశాను అంటూ మాట పెరిగి గొడవలకి దారి తీస్తూ ఉంటుంది. మరి ఇది విపరీతమైనటువంటి వినోదము, విపరీతమైనటువంటి ఆట విడుపు, విపరీతంగా సమయం ఒకరి పట్ల ఒకరు వెచ్చించటం వల్ల వచ్చినటువంటి సమస్య కాదా? ఈ తేనెటీగ కూడా నేను బాగా కష్టపడి పని చేశాను, వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు, నేను ఒక్కదాన్నే తెలివి కల్ల దాన్ని అన్నట్టుగా మధ్యలోకి వెళ్ళి ఆ తేనెని ఆస్వాదిస్తున్నటువంటి తేనెటీగ తనకి తెలియకుండానే నెమ్మదిగా ఎలా కూరుకుపోతుందో మీరు కూడా అతి తెలివైనటువంటి వాళ్ళుగా నేనే కష్టపడి జీవించాను అనేటువంటి భావనతో మీ వినోదాన్ని మొదలుపెట్టి క్రమక్రమంగా ఇతరులపైన మీ ఆహాన్ని, ఇతరులపైన మీ అతి తెలివిని ప్రదర్శిస్తూ మీకు తెలియకుండానే సమస్యల ఊబిలో చిక్కుకుపోయి ఆట విడుపు కోసం, వినోదం కోసం మొదలైంది కాస్త గొడవలతో ముగుస్తుంది.
ముగుస్తుంది, అనారోగ్యాలతో ముగుస్తుంది, బాధాకరమైనటువంటి సందర్భాలతో ముగుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవితాన్ని ఆస్వాదించటం ఖచ్చితంగా తెలియాలి. ఆనందమైన, సంతోషమైన, బాధ అయినా, అటవిడుపు అయినా, వినోదమైన పరిధి అనేది విధించుకొని ఆ పరిధి ముగిసిన తర్వాత వెంటనే ఆ పనిని నిలిపివేయటం అనేది ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు జీవితాన్ని సరైనటువంటి జీవన విధానంతో ముందుకు కొనసాగించగలుగుతారు. అలా కాకుండా ఒక పద్ధతి, పరిధి లేకుండా తోచినట్టుగా, నచ్చినట్టుగా ఆనందాల కోసం వెంపర్లాడేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్లబ్బుల్లోనో, పబ్బుల్లోనో విపరీతమైనటువంటి ఆనంద హేళి కొనసాగిస్తూ, విపరీతమైనటువంటి ఆహార స్వీకరణ ద్వారానో, తాగటం ద్వారానో, లేదనంటే కేరింతలతో నదులలో విహరించటం ద్వారానో లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకునేటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. విహారయాత్రలకి వెళ్ళినటువంటి వాళ్ళు నడి మధ్యలోకి వెళ్ళి ఫోటోలు దిగటాలని, సెల్ఫీలు దిగటాలని, దీనిపైన ఎక్కి కూర్చుంటాను, దానిపైన ఎక్కి కూర్చుంటాను అనుకుంటూ రకరకాల ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఆట విడుపు, వినోదము, సంతోషము అనే దానికి కూడా పరిధి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం గమనించుకోవటమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చెప్పటం, మన పిల్లలకి అది అర్థమయ్యేలాగా చేరవేయటం లాంటి బాధ్యత కూడా మన పైన ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి? సంతోషం అనేది పరిమితిలో ఉన్నంత వరకు మాత్రమే అది మనకి ఆనందాన్ని మిగులుస్తుంది. అదే హద్దులు దాటినటువంటి సంతోషం కావచ్చు, ఆట విడుపు కావచ్చు, ఆనందం కావచ్చు, వినోదం కావచ్చు, ఆ సుఖమే ప్రమాదంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. హద్దులు దాటి ఆశపడి ఆట విడుపు కోరుకుంటే అదే నీ అంతానికి పునాది కూడా కావచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అత్యాశే ఎప్పుడు అంతానికి దారి తీస్తుంది అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకొని వినోదానికి కూడా ఒక హద్దు, పరిమితి, సుఖానికి కూడా ఒక హద్దు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిరంతరం మనసున ఉంచుకొని మన జీవన ప్రయాణం కొనసాగించాలి. లేదంటే మనం ఏ సుఖం కోసమైతే, ఏ ఆట విడుపు కోసమైతే, ఏ వినోదం కోసమైతే ముందుకు వేస్తున్నామో అదే మన జీవితంలో పెద్ద ఎదురు దెబ్బై మిగిలి మన ఆనందాన్ని సమాధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తతో ఆట విడుపు లాంటి సందర్భాలను ఎంచుకున్నప్పుడు సరైనటువంటి స్పృహతో, సరైనటువంటి పరిధితో జీవితాన్ని ఆనందంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప హద్దు లేనటువంటి విపరీతమైనటువంటి సుఖం కోసం పయనించి జీవితాన్ని విషాదంగా మార్చుకోకూడదు అని నేను అంటాను. మరి ఎంతమంది నాతో ఏకీభవిస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.